హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ బెల్లం పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది సొరకాయ ఏంటి తినరు. అలాంటి వాళ్ళ కోసం ముందుగా సొరకాయని తీసుకొని పైన పీలప్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి. ఎందుకంటే నేను ఈ రెసిపీ కుక్కర్లో చేస్తున్నాను. సొరకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని ఒక రెమ్మ చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసేసుకొని మీ రుచికి తగ్గట్లు వేసుకొని కారాన్ని అయితే ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని, కుక్కర్లో అయితే ఎక్కువ వాటర్ పట్టదు. వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, 4 టేబుల్ స్పూన్లు. ఈ కూర తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు వేగాక ఉంటే కరివేపాకు వేసుకోండి. ఒక ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బెల్లం పులుసు రెడీ.